శంఖచూడుడి పూర్వజన్మ. పద్మసంభవ. శంఖచూడు దానవేంద్రుడే కావచ్చు, దేవతలందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృత్తాంతమంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోలోకవాసి, గోపకుడు, మహాతేజస్వి. అతడి పేరు సుధాముడు. నాకు పార్షదుడు. రాధాదేవి శాపం వల్ల దానవుడయ్యాడు. ఒకనాడు నేను నా మందిరం నుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతో పాటు ప్రాణాదక ప్రియ విరజను కూడా తీసుకువెళ్ళాను. అక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతిక ద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చింది. నేను తిరోధానం చెందాను. విరజను మాత్రం నదివైపోమని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుధాముడితో సరస సంభాషణ చేస్తూ నేనున్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. అయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్ఠూరంగా నిందించింది. చేసేవన్నీ చేస్తావు, ఏమీ ఎరుగునట్టు కూర్చుంటావు, నిన్ను ఏం చేసినా తప్పులేదని దెప్పిపొడిచింది. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా, అప్పుడు చెబుతాను నీ పని అంటూ పళ్ళు బిగించి చూపుడు వేలుతో బెదిరించింది. ఇదంతా చూస్తున్న సుధాముడు రాధికా దౌష్టాన్ని భరించలేకపోయాడు. అతడికి నా మీద భక్తి, గౌరవం, ప్రేమ ఎక్కువయ్యాయి. దానితో చరుణ లేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వేలుతో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయింది. కళ్ళు చింతనిప్పులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం, అవమానించడం, బెదిరించడం అసలు భరించలేకపోయింది. వీడిని బయటకు నెట్టేయండి అని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వేనవేల చిలికత్తెలు చుట్టుముట్టి ఏదేదో ఇంకా వాగుతున్న ఆ తేజస్విని బయటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలిశాలి సుధాముడు చెలికెత్తల్లో చాలామందిని అందిన మటుకు అందినట్టు చావబాదాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం మరింత బగ్గుమనింది. దానవ జన్మ ఎత్తురా అని దారుణంగా శపించింది. ఆ సుధాముడు శప్తుడై విలపిస్తూ వెళ్ళిపోతూ ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్కరిస్తుంటే రాధికాదేవికి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి. వత్స, ఆగు ఆగు, ఎక్కడికి వెళుతున్నావంటూ తాను వెంటబడింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. అప్పుడు నేను కల్పించుకొని అందరినీ నిలువరించి అరక్షణంలో నీ శాపాన్ని అనుభవించి సుధాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు, ఇంతలోకే బెంబేలు పడకు అని చెప్పి రాధికను ఓదార్చాను. వెనక్కి తీసుకువచ్చాను. అందరినీ సముదాయించాను. విరించి గోలోకంలో అరక్షణం అంటే భూలోకంలో ఒక మన్వంతరం, నీకు తెలుసు కదా. ఈ రకంగా సుధాముడు శంఖచూడుడై దానవ వంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడి అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగ విద్యా విశారదుడు, మహాబలిష్ఠుడు, సర్వమాయా విశారదుడు. కనుక శివ, నీకొక శూలమిస్తాను, దానితో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళకారకమైన నా కవచముంది. నిరంతరం ధరించే ఉంటాడు. అది ఉన్నంత వరకు అతడిని ఎవరూ ఏమి చేయలేరు. విజయం ఎప్పుడు అతనిదే. అంచేత నేను విప్రరూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను. చతుర్వదన, మరొక విషయం, శంఖచూడుడికి నువ్వు ఒక విచిత్రమైన వరం ఇచ్చావు, గుర్తుందా? అతడి భార్యకు శీలభంగమైతే తప్ప శంఖచూడు మరణించడు. అది జరిగినప్పుడే ఇది జరుగుతుందని కదా నీ వరం. అంచేత నేను వెళ్ళి రహస్యంగా తులసి గర్భంలో వీర్య నిక్షేపం చేస్తాను. శంఖచూడు మరణిస్తాడు. అటుపైన తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్ళీ నా ప్రియ గోపిక అవుతుంది. ఇదంతా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలమందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ, రుద్రాది దేవతలందరూ భారత భూమికి పయనమయ్యారు.